పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, పరలోకము చేరడానికి గొప్ప గొప్ప కార్యాలు, కఠినమైన తపోదీక్షలు అవసరము లేదు. చిన్న కార్యాల ద్వారా గొప్ప ప్రేమను ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యము చేరవచ్చు అని పలుకుతున్నటువంటి చిన్న తెరేసమ్మ గారి వాక్యానికి అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేషము మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యములు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమును అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. అట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట పలుకుతూ ఉన్నారు ప్రభు. తనను తాను తగ్గించుకొని పసిబాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. తనను తాను తగ్గించుకొని వినయముతో జీవిస్తూ ఈ పసిబాలుని వలె, చిన్న బిడ్డల వలె ఎవరైతే మారతారో వారు పరలోక రాజ్యములో స్థానము పొందుకుంటారని ప్రభువు చెబుతున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యుక్త వయసులో ఉన్నటువంటి ఒక పాప, ఒక అమ్మాయి కన్యాస్త్రీగా, సిస్టర్గా అవ్వడానికి కార్మలైట్ కాన్వెంట్ లో చేరి మఠకన్యగా ఉండి సిస్టర్గా, నన్గా, కన్యాస్త్రీగా తన జీవితమును జీవించి, మనందరికీ తెలుసు కార్మలైట్ సిస్టర్స్ బయటకి రాకుండా క్లోయిస్టెడ్ వాళ్ళు లోపలే వాళ్ళు ఉన్నటువంటి స్థలములోనే ఉండి నిత్యము కూడా ప్రార్థనల్లో గడుపుతూ ఉంటారు. మరి ఈ అమ్మాయి దాదాపుగా 10 సంవత్సరాల పాటు కాలు బయట పెట్టకుండా సిస్టర్ అయిన దగ్గర నుంచి క్లోయిస్టర్ సిస్టర్గా, అలాగే కార్మలైట్ సిస్టర్గా అక్కడే ఉండి నిత్యము ప్రార్థనలలో గడుపుతూ 24 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా పవిత్రమైన పరిశుద్ధ జీవితము జీవిస్తూ 24 సంవత్సరాలకి మరణించి పరిశుద్ధురాలుగా, పునీతురాలుగా పేరు గడించి నేటికి యావత్ ప్రపంచములో పునీత చిన్న తెరేసమ్మగా పేరు పొందినది. ఆమెను ఈ రోజున స్మరించుకుంటూ, జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఆమె పేరు పండుగను జరుపుతూ ఉన్నాం. ఈ చిన్న తెరేసమ్మ గారి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, ప్రపంచములో ఎన్నడూ ఎవ్వరూ చెప్పని విధముగా ఒక మాట చెప్పిందండి. ఏమంటుందో తెలుసా? పునీత తత్వం అనేది, పరిశుద్ధ తత్వం అనేది అందరికీ కూడా సాధ్యమైనదే, దీనికి అందరూ కూడా అర్హులే అంటూ ఉందండి. పునీత తత్వం, పరిశుద్ధ తత్వం అనేది అందరికీ సాధ్యమైనదే, దీనికి అందరూ కూడా అర్హులే అంటూ ఉంది. ఆ మాటకు అర్థం,
పునీతులవ్వడానికి, పరిశుద్ధముగా జీవించడానికి ఏదో పెద్ద పెద్ద పనులు చేయవలసిన అవసరంలా, గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరంలా, తపోదీక్షలు చేయవలసిన అవసరంలా, గొప్పగా ఉపవాసాలు ఉండవలసిన అవసరంలా, పెద్ద పెద్దగా నీవు సాధించవలసినది ఏమీ లేదు. నీవు ప్రతిరోజు చేసేటటువంటి పనులు నీతిగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా చేయి చాలు అంటూ ఉందండి. ఒకటి ఆ తల్లి నేర్పుతుంది. ఈ తెరేసమ్మ గారు కన్యాస్త్రీగా ఆమె జీవించినటువంటి జీవితాల్లో ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి 3 ముఖ్య విషయాలు మనము గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, ఆ తల్లి అంటుంది, ఈ తెరేసమ్మ అనేటటువంటి సిస్టర్ గారు ప్రపంచానికి నేర్పినటువంటి 3 విషయాలలో మొదటిది పవిత్రముగా, పునీతులుగా, పరిశుద్ధతగా, అంటే సెయింట్గా జీవించడం అనేది అందరికీ సాధ్యమే, అందరూ అర్హులే. దీనికి కులము, జాతి, మతము, లేకపోతే ఆస్తులు, అంతస్తులు, నలుపు, తెలుపు, పొడుగు, పొట్టి, లావు, సన్నం ఏమీ తేడా లేదు. డబ్బున్నవారైనా, పేదవారైనా, గొప్పవారైనా, చిన్నవారైనా, ఎవరైనా కూడా పునీతులుగా, పరిశుద్ధముగా, దేవుడు మెచ్చే విధముగా జీవించవచ్చు అనేటటువంటి సత్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుంది. రెండవదిగా ఈమె నేర్పుతున్నటువంటి సత్యం, పునీతులుగా, పరిశుద్ధులుగా జీవించాలంటే గొప్ప గొప్ప కార్యాలు, పెద్ద పెద్ద పనులే చేయవలసిన అవసరం లేదు. చిన్న పనుల ద్వారా కూడా గొప్పగా ప్రేమను చూపించవచ్చు, ప్రేమను పంచవచ్చు అని నేర్పుతుందండి. చిన్న చిన్న పనులంటే ఏంటి? ప్రతిరోజు మనం చేసేటటువంటి పనుల ద్వారా, చిన్న చిన్న పనులు, ప్రతిరోజు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనులే సరిగా నువ్వు చెయ్యి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత నువ్వు సరిగా చేయి. నువ్వు ఒక గురువుగా నువ్వు చేయవలసిన బాధ్యత నువ్వు చేయి. సిస్టర్గా నువ్వు చేయవలసిన బాధ్యత నువ్వు చేయి. టీచర్గా నువ్వు చేయవలసినటువంటి బాధ్యత నువ్వు తండ్రిగా నీ బాధ్యత సరిగా నెరవేర్చు. భార్యాభర్తలుగా మీ బాధ్యత మీరు సరిగా నిర్వర్తించండి. అమ్మగా నీ బాధ్యత నువ్వు సరిగా నిర్వర్తించు. పిల్లలు, మీరు చేయవలసినటువంటి పనులు మనము ప్రతిరోజు చేసేటటువంటి చిన్న చిన్న పనులే మంచిగా చేయండి, సక్రమంగా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, మనస్ఫూర్తిగా సంతోషముగా చేయండి. అవి మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాయి. మీరు పెద్ద పెద్ద పనులు, గొప్ప గొప్ప పనులు, గొప్పగా ఏదో సాధించాలా, గొప్ప పని చేస్తేనే పునీతులవుతాం, గొప్ప పని చేస్తేనే పరిశుద్ధులవుతాం, గొప్ప గొప్ప కార్యాలు, తపోదీక్షలు చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు అని అనుకోవలసిన అవసరం లేదు. మనము చిన్న చిన్న పనుల ద్వారా ప్రతిరోజు చేసే కార్యాలే మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాయి, దేవుడు మెచ్చే విధముగా పరలోకానికి చేరుస్తాయి అంటూ ఉంది. మూడవదిగా ఈమె జీవించి నేర్పుతున్నటువంటిది, దేవుని యొక్క ప్రేమ అనేది అమితమైనది, అనంతమైనది. ఎవరినైనా, ఎంతటి గొప్ప పాపినైనా కూడా క్షమించగలిగినటువంటి అనంత ప్రేమ కలిగిన వాడే మన భగవంతుడు అని చెబుతూ ఉందండి. దేవుడి ప్రేమ అనంతమైనది, ఎవరినైనా ప్రేమించగలడు, ఎవరినైనా క్షమించగలడు అని నేర్పుతుంది. అంటే ఆ మాటలకు అర్థం, నీవు ఏ స్థితిలో, ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి, నీ పరిస్థితి ఎంత ఘోరముగా ఉన్నా, ఎంతటి గొప్ప పాపివై ఉన్నా, దేవునికి ఎంతటి దూరములో ఉన్నా, సమాజంలో ఎంత నీచమైన పేరు తెచ్చుకున్న వారివే అయినా, ఇప్పటి వరకు నీవు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంతటి ఘోరమైనటువంటి పాపపు ఊబిలో నీవు కూరుకుపోయినా, భయపడకు బిడ్డా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు మారు. ఇది నీ సమయమేమో, ఇది నీ గడి ఏమో, ఇది మారవలసిన సమయమేమో.
ప్రభువు పిలుపునిస్తున్నాడు, నా ప్రేమ అమితమైనది, అనంతమైనది అంటూ. భగవంతుడు తన ఏకైక కుమారుడిని లోకంను రక్షించడానికి పంపాడంటూ యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యము ద్వారా మళ్ళీ హెచ్చరిస్తూ 17వ వచనం అంటాడు, నేను మిమ్ము రక్షించడానికే తప్ప ఖండించి నశింప చేయటానికి రాలేదు అంటున్నాడు. నేను మీకు నిత్య జీవితం ఇచ్చి పరలోకానికి చేర్చడానికే తప్ప మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు అంటున్నాడు. ఆ ఒక్క మాట చాలదా అండి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఒకటి, భగవంతుడు మన కోసం అక్కడి నుండి ఇక్కడికి దిగి వచ్చాడన్నదే అమితమైనటువంటి ప్రేమకు నిదర్శనం. రెండవది, మనలాగా మనవలి మారి మన కోసం మరణించాడు అనేది అంతకు మించినటువంటి గొప్ప ప్రేమ ఎక్కడ ఉంటుంది? అన్నిటికీ మించినటువంటి గొప్ప ప్రేమ తనను చంపిన వారినే, తనను హింసించిన వారినే, తనను మేకులు కొట్టిన వారినే, తనను కొరడాలతో కొట్టిన వారిని, తనను బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని, అవమానించిన వారిని సైతము కూడా ప్రభు క్షమిస్తూ తన ప్రేమ అమితమైనది అంటూ, తన ప్రేమ అమితమైనది, అనంతమైనటువంటిది, మనల్ని కాపాడడానికే వచ్చాను, రక్షించడానికే వచ్చాను, శిక్షించడానికి, నశింపజేయడానికి కాదు అంటున్నటువంటి ప్రభుని మాటలలో ఎంతటి గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఈ రోజున చిన్న తెరేజమ్మ గారు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈ 3 మాటలు ఈ రోజున మనం నేర్చుకోవాలి. పరిశుద్ధముగా జీవించడానికి అందరూ అర్హులే. ఇది అందరికీ సాధ్యమే, సాధ్యము కానిది కాదు, అందరికీ సాధ్యమే. రెండవది, పునీతులుగా, పరిశుద్ధులుగా మారడానికి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల ద్వారానే పునీతులుగా, పరిశుద్ధులుగా ఉండవచ్చు, దేవుడు మెచ్చే విధముగా పరలోక రాజ్యం చేరవచ్చు అంటూ. మూడవది, ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఇది మారే రోజు, మార్పు చెందే రోజు అయితే రా, ప్రభువుకి నీవెంత దూరంలో ఉన్నా పర్వాలేదు బిడ్డా, ఈ రోజున తిరిగి రా. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు, తప్పుడు త్రోవలో వెళుతున్నావని నీకు అనిపిస్తుందా? చెడు మార్గంలో వెళుతున్నావని నీకు అనిపిస్తుందా? భగవంతుడికి దూరముగా ఉన్నావని నీకు అనిపిస్తుందా? నీ మనస్సాక్షిని అడుగు, తిరిగి రా, రా అంటూ పిలుస్తున్నాడు ప్రభు. ఒకటే ప్రభు అంటున్నది, హృదయ పరివర్తనము చెందనిచో మీరు నశించిపోవుదురు, కాబట్టి హృదయ పరివర్తనము చెంది నా చెంతకు రండి, నా చెంతకు రండి అని ప్రభు పిలుపునిస్తున్నాడు. చిన్న తెరేజమ్మ గారు మరి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు, ప్రభుని ప్రేమ అనంతమైనది, ఆయన క్షమాగుణం గొప్పది. తప్పకుండా మనల్ని ఎంతటి పాపులైనా, ఏ స్థితిలో ఉన్నా, దేవునికి ఎంత దూరంలో ఉన్నా తిరిగి వస్తే తప్పకుండా ప్రభు క్షమించి అంగీకరిస్తాడు అనే 3 విషయాలు గుర్తు చేస్తూ, ఆమె తన జీవితంలో ఈ 3 విషయాలను కూడా నెరవేర్చడానికి, పునీతురాలుగా, పరిశుద్ధురాలుగా అవ్వడానికి జీవించింది 24 సంవత్సరాల చిన్న వయసు అయినా కూడా గొప్పగా జీవించింది. గొప్పగా అంటే గొప్ప కార్యాలేమి చేయలా, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మాటలు, ప్రతిరోజు చేసే పనుల ద్వారానే. ముఖ్యమైనది 3 విధాలుగా ఆమె పరిశుద్ధురాలుగా జీవించింది. ఒకటి, సింపుల్గా జీవించింది, అంటే సామాన్యురాలుగా, సరళముగా, సింపుల్ జీవితాన్ని జీవించింది. దానినే మంచిగా, గొప్పగా, ప్రభు మెచ్చే విధముగా జీవించింది. రెండవది, హ్యూమిలిటీతో. మొదటిది సింప్లిసిటీ, రెండవది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే తగ్గించు ధోరణితో, వినయంతో, వినమ్రతో, భగవంతుడికి విధేయురాలై దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించింది. సింపుల్గా జీవించడం అంటే నీ ఇష్టానుసారం, లోకానుసారం కాకుండా భగవంతుడు మెచ్చే విధముగా, సామాన్యముగా, సింపుల్గా జీవించడం. అలా మనము జీవించాలి అని నేర్పుతూ ఉన్నది. రెండవది, హ్యూమిలిటీతో మనల్ని మనం తగ్గించుకుని, ఎంత ఉన్నత స్థాయిలో, ఎంత గొప్ప స్థాయిలో, ఎంత పెద్ద అధికారములో, హోదాలో ఉన్నా కూడా భగవంతుడి ముందు మనం చిన్నవారమే అని గుర్తెరిగి మనల్ని మనం తగ్గించుకొని వినయముతో, విధేయతతో దేవుని చిత్తానికి లోబడి దేవుని మీద ఆధారపడి జీవించాలి అని గుర్తు చేస్తుంది. మూడవది, లవ్. భగవంతుడిని ప్రేమించు, తోటి వారిని ప్రేమించు. నిజముగా భగవంతుడిని ప్రేమిస్తే తోటి వారిని ప్రేమగా పలకరిస్తూ, ప్రేమగా ఒక చిన్న చిరునవ్వు. ఆ చిన్న తెరేజమ్మ గారు ఎప్పుడు చేస్తుండే, ఎవరు ఎదురుపడినా చిన్న చిరునవ్వు, ఎవరు ఏమన్నా కూడా దూషించినా, ద్వేషించినా, అవమానించినా, నిందించినా కూడా పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు.
చిన్న చిరునవ్వు నవ్వుతూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ అందరికీ దేవుని ప్రేమను పంచుతూ ఈ రోజున పునీతురాలుగా పరిశుద్ధురాలుగా దేవుని రాజ్యములో దేవుని సన్నిధిలో ఆ తల్లి చేరింది. అందుకే చిన్న తెరేజమ్మ గారిని ఈ రోజున జ్ఞాపకము చేసుకుంటూ ఆమె నేర్పించినటువంటి 3 మాటలు గుర్తు చేసుకుంటూ ఆమె అనుసరించినటువంటి 3 సింప్లిసిటీ, హ్యూమిలిటీ, లవ్. సింపుల్గా దేవుడు మెచ్చే విధముగా జీవించడం, దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి లోబడి జీవించడం, దేవుని ప్రేమను అందరికీ పంచడం, చిన్న చిరునవ్వుతో చిన్న చిన్న మాటలతో ఇతరులను ప్రోత్సహించడం, ఇతరులతో మంచిగా మాట్లాడడం, ఇతరులను ఎంకరేజ్ చేయటం, ఇటువంటివేనండి గొప్పగా. ఆ తల్లి చేసింది ఒక్కటే. చిన్న తెరేజమ్మ గారు ఎప్పుడు అంటున్నది ఒకటే, నీ మాటల ద్వారా నీ చేతుల ద్వారా ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని అవమానించకు, ఎవరిని నిందించకు, ఎవరిని దూషించకు. అంతేనండి. మంచి మాటలు మాట్లాడు, మంచి పనులు చేయి, చిన్న చిరునవ్వు నవ్వు, అందరినీ పలకరించు, అందరికీ ప్రేమను పంచు. దేవుడి ప్రేమను అందరితో పంచుకుంటూ నీవు ప్రతిరోజు చేసేటటువంటి చిన్న చిన్న పనులే, మీరు ఇళ్లలో చేసేటువంటి ఊడుస్తున్నారా, తుడుస్తున్నారా, వండుతున్నారా, పెడుతున్నారా, పిల్లలకు స్నానాలు చేపిస్తున్నారా, పిల్లలకు రెడీ చేస్తున్నారా, అత్తామామలను చూసుకుంటున్నారా, అమ్మా నాన్నను ప్రేమగా పలకరిస్తున్నారా, ఇవేనండి చిన్న చిన్నవి. నీవు మాట్లాడేటటువంటి మాటలు, చేసేటటువంటి చిన్న చిన్న పనులు నీతిగా, నిజాయితీగా, సక్రమముగా, మనస్ఫూర్తిగా చేయి, సంతోషంగా చేయి. 10 మందికి భగవంతుడి ప్రేమను పంచు అని నేర్పుతున్నారు. కాబట్టి చిన్న తెరేజమ్మ గారిని జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు చెప్పినటువంటి మాట, మీరెప్పుడు తిరిగి వచ్చినా నేను సిద్ధముగా ఉన్నా బిడ్డ అంటున్నాడు. కాబట్టి చిన్న తెరేజమ్మ గారి వల్లే మనం కూడా మంచి జీవితము జీవించడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, దేవుని ప్రేమను అందరికీ పంచడానికి ప్రయత్నము చేస్తూ ఆమె నేర్పుతున్నటువంటి గొప్ప సత్యం, సెయింట్ అవ్వడం, పునీతులుగా ఉండటం, పరిశుద్ధులుగా అవటం అందరికీ సాధ్యమే. అందరూ అర్హులు. ప్రతి ఒక్కరిలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. కాకపోతే కొన్నిసార్లు మనం దానిని వెలికి తీయకుండా చెడును వెలికి తీస్తూ ఉంటాం. చెడును మాట్లాడుతూ, చెడును పెంచుతూ, చెడును ఎక్కువగా పాటిస్తూ ఉండటం వల్ల మనలో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత తగ్గిపోతుంది. కాబట్టి పవిత్రతను పెంచుదాం, పరిశుద్ధతను పెంచుదాం. భగవంతుడు మెచ్చేటటువంటి పవిత్రత, పరిశుద్ధత మనలో పెంచుకొని అందరము కూడా పునీతులుగా, పరిశుద్ధులుగా మంచి జీవితము జీవించడానికి ప్రయత్నము చేద్దాం. అందుకు కావలసినటువంటి కృపను, అనుగ్రహాన్ని, దైవాశీస్సులను ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో పాల్గొందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములయ్యా. అయ్యా, ఈరోజు నా చిన్న తెరేజమ్మ గారు నీ బిడ్డ, నీ అనుంగు శిష్యురాలు, 24 సంవత్సరాల చిన్న వయసే అయినప్పటికీ ఆ 24 సంవత్సరాలు ఆమె బోధించినటువంటి బోధన, ఆమె జీవితము ద్వారా నీకు పలికినటువంటి సాక్ష్యమే ప్రపంచానికి ఒక గొప్ప సాక్ష్యముగా మారి ప్రతి సామాన్యురాలు, ప్రతి సామాన్యుడు చిన్న చిన్న కార్యాల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా గొప్పగా దేవుని ప్రేమను అందరికీ పంచవచ్చని, ప్రతి ఒక్కరిలో పునీత తత్వం, పరిశుద్ధ తత్వం ఉన్నది. దానిని బయటకు తీసి పవిత్రముగా, పరిశుద్ధముగా జీవించడం సాధ్యమే. అందరూ పునీతులుగా, పరిశుద్ధులుగా మారడం సాధ్యమే అంటూ లోకానికి, ప్రపంచానికి తెలియచేసినటువంటి ఆమె మాటలను జ్ఞాపకం చేసుకుని, ఆమె జీవితాన్ని ఆదర్శముగా తీసుకుని మేము కూడా పవిత్రముగా, పరిశుద్ధముగా, నీవు మెచ్చే విధముగా, నీ రాజ్యానికి చేరే విధముగా, నీ రాజ్యములో స్థానము పొందేటటువంటి గొప్ప జీవితం మేము జీవించలాగున మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పునీతులుగా, పరిశుద్ధులుగా జీవించే శక్తిని, బలాన్ని, అనుగ్రహాలు దయచేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించమని యేసుప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి మీ కుటుంబాలను పరిశుద్ధ కుటుంబాలుగా భగవంతుడు చేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.